చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని వినడానికి వస్తాం, కానీ మన మనసు ముందే అనేక విషయాలతో నిండిపోయి ఉండవచ్చు. మనం వింటాం, కానీ నిజంగా మన హృదయంతో వినం. అహంకారం, బిజీ జీవితం లేదా నేను సరైన వాడిని అనే భావన మన హృదయాన్ని గట్టిగా చేస్తాయి. అలాంటి హృదయం విత్తనాన్ని స్వీకరించలేని పొడినేల లాంటిది. బైబిల్ మన జీవితాన్ని మార్చుకోవాలని చెప్పినప్పుడు మనం వాదిస్తాం, మన తప్పులను సమర్థించుకుంటాం లేదా దాన్ని పట్టించుకోము. కానీ మన హృదయం మూసుకుపోతే దేవుని సత్యం మనలో వేరు రాదు, ఫలమివ్వదు. బైబిల్ యాకోబు 1:21 చెబుతుంది, దీనత్వంతో నాటబడిన వాక్యాన్ని స్వీకరించండి. దీనత్వం అంటే వినయంగా, శాంతిగా, ప్రభువా నేను వినడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే మనసు. దీనత్వం బలహీనత కాదు, అది నేర్చుకునే స్వభావం. దీనమైన హృదయం వానను స్వీకరించే మృదువైన నేల లాంటిది. అది సమూయేలు లాగా చెబుతుంది, ప్రభువా మాట్లాడుము, నీ దాసుడు వినుచున్నాడు. అది పౌలులాగా అడుగుతుంది, ప్రభువా నేను ఏమి చేయాలి? ఇలా మనం వాక్యాన్ని వినయంగా స్వీకరించినప్పుడు ఆ వాక్యం మన జీవితంలో వేరుని, మన అంతరంగం నుండి నిజమైన మార్పుని తీసుకువస్తుంది. దేవుని వాక్యాన్ని దీనత్వం స్వీకరించినప్పుడు మన జీవితం మారడం మొదలవుతుంది. అహంకారం పోయి శాంతి వస్తుంది, గందరగోళం పోయి స్పష్టత వస్తుంది. ఆ వాక్యం మనల్ని దిద్దుతుంది, ఆదరిస్తుంది, దారి చూపిస్తుంది. మృదువైన మైనం ముద్రను స్వీకరించినట్లు మనం క్రీస్తు రూపాన్ని ధరించడం మొదలు పెడతాము. అందుకే దేవుని వాక్యాన్ని తెరిచిన హృదయంతో, వినయమైన మనస్సుతో స్వీకరిద్దాం. వినడానికి సిద్ధంగా, చేయడానికి సిద్ధంగా. అప్పుడు ఆ వాక్యం మనలో జీవించి మన ద్వారా పనిచేసి దేవునికి మహిమనిస్తుంది.